మన ఇండియాలో ఎలక్షన్స్ హడావిడి స్టార్ట్ అయిపోయింది. ఎక్కడ చూసినా ఒకటే మ్యూజిక్. ఆ పాటలు ఏంటంటే ఫుల్గా ఊపొచ్చేస్తుంది అనుకో. అవునరా, నాకు డౌటే, మన ఇండియాలో ఎన్నికల విధానం ఎలా ఉంటుంది? ఒక ఎమ్మెల్యే లేదా ఎంపీని ఎలా ఎన్నుకుంటాం? అలాగే ఒక ఎమ్మెల్యే ఎంపీకి ఎంత పవర్ ఉంటుంది? రే ఒక డౌట్ అని ఇన్ని డౌట్లు అడుగుతావేంట్రా? ఎలాగో ఖాళీయేగా, చెప్పు. సర్లే చెప్తా విను. ఎలక్షన్స్ గురించి తెలియాలంటే ముందుగా మన ఇండియాలోని పరిపాలనా వ్యవస్థ గురించి తెలియాలి. చెప్పు, లేట్ ఎందుకు? మన రాజ్యాంగం ఫెడరల్ సిస్టమ్ ని అనుసరించడం వలన మనకి 2 ప్రభుత్వాలు ఉంటాయి. ఒకటి సెంట్రల్ గవర్నమెంట్, 2 స్టేట్ గవర్నమెంట్. పవర్ అనేది ఈ ప్రభుత్వాలకి డివైడ్ అయ్యి ఉంటుంది. ఈ 2 ప్రభుత్వాల నాయకులు కలిసి మన రాష్ట్రాల్ని, దేశాన్ని పరిపాలిస్తారు. అలాగే సెంట్రల్ లో పార్లమెంట్ ఉంటుంది. ఈ పార్లమెంట్ లో బిల్లులు ఆమోదించడం, కొత్త చట్టాలను రూపొందించడం, ప్రజల సమస్యలను చర్చించడం లాంటివి చేస్తారు. ప్రధానంగా మన పార్లమెంట్ లో 2 హౌసెస్ ఉంటాయి. ఒకటి రాజ్యసభ అప్పర్ హౌస్, 2 లోక్సభ లోవర్ హౌస్. ఈ 2 సభలకి ఎలక్ట్ అయిన లేదా నామినేట్ అయిన మెంబర్స్ ని మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఎంపీస్ అని అంటారు. ఓ, మరి లోక్సభ రాజ్యసభలో మెంబర్స్ ఏమంటారు? చెప్తా, అక్కడికే వస్తున్నా. ముందుగా లోక్సభ ఎలక్షన్స్. లోక్సభ ఎలక్షన్స్ ప్రతి 5 సంవత్సరాలకి ఒకసారి జరుగుతాయి. లోక్సభ మెంబర్ గా పోటీ చేయాలంటే ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ క్యాండిడేట్ ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. ఎటువంటి ప్రభుత్వ సంస్థల్లో అతనికి ఉద్యోగం ఉండకూడదు. మినిమం 25 ఇయర్స్ ఏజ్ ఉండాలి. అలాగే పోటీ చేసే అభ్యర్థికి మన ఇండియాలోని ఏదో ఒక కాన్స్టిట్యుయెన్సీలో ఓటర్ గా రిజిస్టర్ అయి ఉండాలి. లోక్సభలో మొత్తం 545 సీట్స్ ఉంటాయి. ఇందులో 2 సీట్లలో ఆంగ్లో ఇండియన్స్ ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డైరెక్ట్ గా నామినేట్ చేస్తారు. మిగిలిన 543 మెంబర్స్ ని ప్రజలే ఓటు వేసి ఎన్నుకుంటారు. ఇండియాలో ఉన్న ప్రతి స్టేట్ కి ఆ స్టేట్ పాపులేషన్ బట్టి లోక్సభ సీట్లు కేటాయించబడతాయి. ఉదాహరణకు ఆంధ్రాకు 25, తెలంగాణకు 17, ఉత్తరప్రదేశ్ కు 80 లోక్సభ సీట్లు ఉన్నాయి. ప్రతి లోక్సభ సీట్ కి అక్కడ పార్టీకి సంబంధించిన నాయకులు పోటీ చేస్తారు. వీళ్ళని ప్రజలు ఓటు వేసి ఎన్నుకుంటారు. ఎలక్షన్ అయిన తరువాత ఏ పార్టీకి అయితే 50% కంటే ఎక్కువ లోక్సభ స్థానాల్లో గెలుస్తారో ఆ పార్టీ సెంట్రల్ లో గవర్నమెంట్ ని ఫామ్ చేస్తుంది. ఆ పార్టీ లీడర్ ప్రధానమంత్రి అవుతారు. 2019 లో జరిగిన ఎలక్షన్ రిజల్ట్స్ చూస్తే బీజేపీ పార్టీకి 303 సీట్లు వచ్చాయి. ఎన్డీఏతో కలిపితే 353 సీట్లు వచ్చాయి. 543లో 50% అంటే 272. 272 కంటే ఎక్కువ సీట్లు రావడంతో బీజేపీ పార్టీ విన్ అయింది. మోదీ గారు ప్రధానమంత్రి అయ్యారు. నెక్స్ట్ వచ్చేసి రాజ్యసభ ఎలక్షన్స్. రాజ్యసభ ఎలక్షన్స్ ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. రాజ్యసభ మెంబర్ గా పోటీ చేసే అభ్యర్థికి మినిమం 30 సంవత్సరాల వయసు ఉండాలి. మిగిలినవన్నీ లోక్సభ మెంబర్ కి ఉన్న క్వాలిఫికేషన్సే ఉంటాయి. రాజ్యసభలో మొత్తం 245 సీట్లు ఉంటాయి. ప్రస్తుతం 243 మెంబర్స్ ఉన్నారు. ఇందులో 12 మందిని డైరెక్ట్ గా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నామినేట్ చేస్తారు. ఈ 12 మంది ఆర్ట్, లిటరేచర్, సోషల్ సర్వీస్ వివిధ రంగాలకు చెందిన వారై ఉంటారు. మిగిలిన 231 మంది వివిధ రాష్ట్రాలకు చెందిన ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. లోక్సభలో ఎన్నికైన వారి పదవి కాలం 5 సంవత్సరాలు ఉంటుంది. కానీ రాజ్యసభకి ఒక్కసారి ఎన్నికైతే రిటైర్ అయ్యే వరకు వాళ్ళ పదవి వాళ్ళకు ఉంటుంది. అలాగే రాష్ట్రాల విషయానికి వస్తే రాష్ట్రంలో కూడా 2 సభలు ఉంటాయి. అవే లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటే శాసన మండలి, లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే శాసన సభ అని అంటారు. లెజిస్లేటివ్ కౌన్సిల్ కి ఎన్నికైన వాళ్ళని మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎమ్మెల్సీ అని, అసెంబ్లీకి ఎన్నికైన వాళ్ళని మెంబర్ ఆఫ్ అసెంబ్లీ ఎమ్మెల్యే అని అంటారు. లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది అన్ని రాష్ట్రాలకు ఉండదు. ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్ అన్నది మన ఇండియాలో 6 రాష్ట్రాల్లో మాత్రమే ఉంటుంది. ఈ ఎమ్మెల్సీలని ఎమ్మెల్యేస్, గ్రాడ్యుయేట్స్, టీచర్స్, వివిధ రంగాల్లో ఎక్స్పర్ట్స్ అయిన వాళ్ళు ఎన్నుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి ఎమ్మెల్యే ఎలక్షన్స్. ఒక జిల్లాలో చాలా నియోజకవర్గాలు ఉంటాయి. ప్రతి నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే ఉంటాడు. ఒక ఎమ్మెల్యేగా నిలబడాలి అంటే తాను ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. మినిమం 25 ఇయర్స్ ఆఫ్ ఏజ్. ఎటువంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉండకూడదు. లోక్సభ సీట్లలానే ప్రతి రాష్ట్రానికి అసెంబ్లీ సీట్లు కూడా ఫిక్స్డ్ గా ఉంటాయి. ఆంధ్రాకు 175, తెలంగాణకు 119 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ప్రతి అసెంబ్లీ స్థానం నుంచి అక్కడ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు. వీళ్ళని ప్రజలే ఓటు వేసి ఎన్నుకుంటారు. ఎలక్షన్స్ అయిన తరువాత ఏ పార్టీకి అయితే ఎక్కువ సీట్లు వస్తాయో
ఆ పార్టీ స్టేట్ లో గవర్నమెంట్ ని ఫామ్ చేస్తుంది. ఆ పార్టీ నాయకుడు ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు. ఇది మన ఇండియాలో జరిగే ఎలక్షన్ ప్రాసెస్. అలాగే మన ఇండియాలో జరిగే ప్రతి ఎలక్షన్ ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తుంది. పొలిటికల్ పార్టీస్ కి సింబల్ కేటాయించడం దగ్గర నుంచి ఎలక్షన్స్ ని షెడ్యూల్ చేయడం, నిర్ణయించడం, రాజ్యాంగం ప్రకారంగా ఎలక్షన్స్ జరిగేలా చూసుకోవడం, ఎలక్షన్ రిజల్ట్స్ అనౌన్స్ చేసే వరకు మొత్తం ఈ ఎలక్షన్ కమిషనే చూసుకుంటుంది. సుప్రీం కోర్టు లానే ఎలక్షన్ కమిషన్ కూడా స్వాతంత్ర వ్యవస్థ. ఏ ప్రభుత్వం కింద పనిచేయదు. రే అన్నయ్య, మన ఇండియాలో ఎలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఈ డౌట్లన్నీ తీరిపోయినట్టేగా? లేదు, ఇంకో డౌట్ ఉంది. ఈ ఎమ్మెల్యే ఎంపీలకి ఎంత పవర్ ఉంటుంది? ఎమ్మెల్యే పవర్స్ ని 5 కేటగిరీస్ లో డివైడ్ చేస్తారు. అవి లెజిస్లేటివ్ పవర్స్, ఫైనాన్షియల్ పవర్స్, ఎగ్జిక్యూటివ్ పవర్స్, ఎలక్టరల్ పవర్స్, కాన్స్టిట్యూయెంట్ పవర్స్. ముందుగా లెజిస్లేటివ్ పవర్స్. లెజిస్లేటివ్ పవర్స్ అంటే శాసనసభలో ఎన్నికైన వాళ్ళకి లా మేకింగ్ అంటే చట్టాన్ని రూపొందించే పవర్ ఉంటుంది. మన రాజ్యాంగం ప్రకారం ఎమ్మెల్యేలు స్టేట్ లిస్ట్ లో ఉన్న ఇంకా కాంకరెంట్ లిస్ట్ లో ఉన్న సబ్జెక్ట్స్ మీద లాస్ ని పాస్ చేయొచ్చు. స్టేట్ లిస్ట్ లో పోలీస్, ప్రిజన్స్, ఇరిగేషన్, అగ్రికల్చర్, లోకల్ గవర్నమెంట్స్, పబ్లిక్ హెల్త్ అండ్ పిలిగ్రిమ్స్, బరియల్ ల్యాండ్స్ ఇలాంటివి ఉంటాయి. వీటిని కేవలం స్టేట్ గవర్నమెంట్ మాత్రమే హ్యాండిల్ చేస్తుంది. కాంకరెంట్ లిస్ట్ లో ఎడ్యుకేషన్, మ్యారేజ్, డైవర్స్, ఫారెస్ట్, ప్రొటెక్షన్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్ అండ్ బర్డ్స్ ఉంటాయి. వీటి మీద సెంట్రల్ అండ్ స్టేట్ కలిసి లాని పాస్ చేయొచ్చు. ఫైనాన్షియల్ పవర్స్ స్టేట్ కి సంబంధించిన బిల్లులని శాసనసభ సభ్యులు చూసుకుంటారు. సపోజ్ రాష్ట్ర బడ్జెట్ నుంచి మనీని ఖర్చు పెట్టాలి అంటే ఖచ్చితంగా శాసనసభ సభ్యుల ఆమోదం కావాలి. ఎగ్జిక్యూటివ్ పవర్స్. ఈ ఎగ్జిక్యూటివ్ పవర్స్ ప్రకారం రూలింగ్ గవర్నమెంట్ చేసే ఏ పని అయినా ఎమ్మెల్యేస్ క్వశ్చన్ చేయొచ్చు. సింపుల్ గా చెప్పాలి అంటే ఒకవేళ రూలింగ్ గవర్నమెంట్ నచ్చకపోతే ఎమ్మెల్యేస్ అంతా ఓటింగ్ పెట్టుకొని గవర్నమెంట్ ని పవర్ లోంచి దింపేయొచ్చు. నెక్స్ట్ ఎలక్టోరల్ పవర్స్. ఈ ఎలక్టోరల్ పవర్స్ తో ఎమ్మెల్యే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని, తమ స్టేట్ నుండి వెళ్లే రాజ్యసభ క్యాండిడేట్ ని, అసెంబ్లీలోని స్పీకర్ అండ్ డెప్యూటీ స్పీకర్ ని ఎన్నుకుంటారు. కాన్స్టిట్యూయెంట్ పవర్స్. రాజ్యాంగంలోని కొన్ని సబ్జెక్ట్స్ లో చేంజ్ చేయాలి అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ యొక్క అప్రూవల్ ఉండాలి. ఇవే ఎమ్మెల్యేస్ కి ఉండే పవర్స్. ఎంపీస్ పవర్స్ గురించి చూస్తే ఫస్ట్ లెజిస్లేటివ్ పవర్స్. ఎంపీస్ కి యూనియన్ లిస్ట్ అండ్ కాంకరెంట్ లిస్ట్ లో ఉన్న సబ్జెక్ట్స్ పై లాస్ ని పాస్ చేయడంలో పవర్ ఉంటుంది. ఈ యూనియన్ లిస్ట్ లో డిఫెన్స్, బ్యాంకింగ్, కరెన్సీ, ఫారెన్ అఫైర్స్, కమ్యూనికేషన్ ఉంటుంది. సూపర్వైజరీ పవర్స్. సెంట్రల్ గవర్నమెంట్ చేసే ప్రతి పనిని ఎంపీ సూపర్వైజ్ చేస్తూ ఉంటారు. ఎలక్టరల్ పవర్స్. ఈ ఎలక్టరల్ పవర్స్ తో ఎంపీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, లోక్సభ స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ తో పాటు రాజ్యసభలోని వైస్ చైర్మన్ ని ఎన్నుకుంటారు. పవర్ ఆఫ్ ది పర్స్. ఇండియన్ గవర్నమెంట్ ప్రపోజ్ చేసే రెవెన్యూస్ ని, ట్యాక్స్ ని ఎంపీసీ అప్రూవ్ చేయాలి. అందుకే సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చే ఏ బిల్లునైనా ముందు పార్లమెంట్ లో ప్రవేశపెడతారు. నెక్స్ట్ రిప్రజెంటేటివ్ రెస్పాన్సిబిలిటీ. ఇది పవర్ కాదు, రెస్పాన్సిబిలిటీ. ప్రతి ఎంపీ తన నియోజకవర్గంలో ఉన్న సమస్యలను పార్లమెంట్ లో చర్చించి పరీక్షిస్తూ ఉంటారు. ఏంటి, ఒక ఎమ్మెల్యే ఎంపీకి ఇంత పవర్ ఉంటుందా? వాళ్ళకి ఇంత పవర్ ఎలా వస్తుంది అనుకుంటున్నావు? మనం వేసే ఓటు ద్వారా. పవర్ అంతా ఓటుల్లోనే ఉంటుంది. ఒక వ్యవస్థను మార్చాలి అన్నా, దేశాన్ని అభివృద్ధి చేయాలి అన్నా మన చేతిలో ఉండే ఆయుధం పేరే ఓటు. చాలా మంది నా ఒక్క ఓటు వేయకపోతే ఏమవుతుందిలే అని అనుకుంటారు. కానీ ఆ ఒక్క ఓటు తేడాతోనే 1999లో అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రి పదవిని కోల్పోయారు. ప్రతి ఒక్క ఓటు చాలా ఇంపార్టెంట్. ఎవరు గెలిస్తే మనకి ఉద్యోగాలు వస్తాయో, ఎవరు గెలిస్తే మనకి మంచి జరుగుతుందో వాళ్ళని ఎన్నుకోవడం దేశ పౌరుడిగా మన బాధ్యత. ఇప్పుడు మనం వేసే ఓట్లు 5 ఏళ్ల మన దేశ భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. కాబట్టి అందరం ఓటు వేద్దాం, దేశాన్ని అభివృద్ధి పరుద్దాం. ఓట్ ఫర్ అవర్ రైట్స్. చూసారుగా ఫ్రెండ్స్, ఇది ఈ రోజు మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్, షేర్ అండ్ కమెంట్ చేసి మన ఫన్మోజీ ఫ్యాక్ట్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి.